ఓకే సూపర్ ఎనర్జీ రోజు మా థియేటర్ హౌస్ఫుల్. హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఆహా, ఎంత హుషారు ఉన్నప్పుడు ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. లెట్స్ వెల్కమ్ వాల్యూ గోల్డ్ బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు బామలు సత్య బామలు. మరి ఇదే హుషారుతో మొదలు పెట్టేద్దాం. ప్రతిరోజులాగే పాజిటివ్ గా ఒక గిఫ్ట్ గెలుచుకున్నారనుకోండి, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. సరదాగా క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే బయటికి చెప్పొద్దు. అసలే మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కదా, పక్క కూడా చెప్పొద్దు, చేతులు లిఫ్ట్ చేయండి. సో నేను పిలిచిన తర్వాత వచ్చి ఆన్సర్ చెప్పండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, చారలు లేని జీబ్రా. రండి, మీ పేరేంటండి? మానస. మానస గారు, చారలు లేని జీబ్రా. ఆల్జీబ్రా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్ విన్నర్ మానస గారు. ఓకే, ఇక లేట్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ చాలా తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు, హుషారైన వాళ్ళు, ఎనర్జెటిక్ ఉన్నవాళ్ళు. అందుకే మనం మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. ఓకే, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలే ఈ రోజు మన థీమ్ యానిమల్. హలో అండి, ఏం పేరు? హాయ్ అండి, నా పేరు దివ్య. దివ్య. దివ్య గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ అండి. సో మిమ్మల్ని ఒక యానిమల్ గా మారాలి అంటే ఏ యానిమల్ గా మారుతారు? జిరాఫీ. జిరాఫీ ఎందుకు? చాలా పొడుగు ఉంటది కదా, అందరు ఇట్లా ఎత్తి చూస్తారు కదా. అందరూ మిమ్మల్ని తలెత్తుకునేలా చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ తలెత్తుకునేలానే చేస్తున్నారు. నేను అక్కడి నుంచి ఇక్కడ. ఓకే చలో, మరి ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, బామలకు సత్యభామలకు బంగారు వడ్డానం డైమండ్ హారం. ఫాస్ట్ గా చెప్పండి. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, బామలు సత్యభామలకు బంగారు వడ్డానము డైమండ్ హారము. ఫాస్ట్ గా. ప్రేమ యాత్రలకు బంగారము, ప్రేమ యాత్రలకు బృందావనం నందనవనం, బామలు సత్యభామలకు వడ్డానం నెక్లెస్. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, బామలకు సత్యభామలకు బంగారు వడ్డానము డైమండ్ హారము. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, బామలు సత్యభామలకు వడ్డానము డైమండ్ హారం. ఫాస్ట్ గా. ప్రేమ యాత్రలకు బృందావనం నందనవనం, బామలు సత్యభామలకు బంగారు వడ్డానం డైమండ్ నెక్లెస్. ఓకే సూపర్, గట్టిగా చెప్పండి. ఓకే, పేరేంటి? రజనీ అండి. రజనీ, ఏం చేస్తారు బావా? నేను ఏం చెప్తే చేస్తారు. అట్లుంటది మనతోని. ఏం పేరు బావ పేరు? రాజేశ్వర్ రెడ్డి. రాజేశ్వర్ గారు, మీ గురించి ఇజ్జత్ తీసేస్తుందండి ఇక్కడ మా అక్క. రెడీ, మొదలెడదాం. ఎలకెత్త మా ప్రియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఎలకెత్తమే ప్రియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఇలాకితా మా ప్రియా దయచేసి ఇటు చూడవయ్యా, ఇలాకితా మఫ్లియా దయచేసి ఇటు చూడవయ్యా. రెండు కలిపి చెప్పండి. ఎలకితా మల ఆ మలిపూలే పాటి మూరా. సరే, ఇలకిత మఫ్లియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఇలాకిత మఫ్లియా దయచేసి మా వైపు చూడవయ్యా. ఎలకిత మఫ్లియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఇలాకిత మఫ్లియా ఇటు చూడవయ్యా, దయచేసి ఇటు చూడవయ్యా, దయచేసి ఇటు చూడవయ్యా. ఫాస్ట్ గా. ఎలకిత మఫ్లియా సందులో ఇరికామయ్యా, నేను ఇరికానయ్యా, నన్ను కాపాడాలయ్యా. ఫస్ట్ ఇలకిత మఫ్లియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఇలాకిత మఫ్లియా దయచేసి ఇటు చూడవయ్యా. ఎలకిత మఫ్లియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఇలాకిత మఫ్లియా దయచేసి ఇటు చూడవయ్యా. ఎలకిత మఫ్లియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఎలాకిత మఫ్లియా దయచేసి ఇటు చూడవయ్యా. ఇది చెప్పి అండ్లో అమోర 40. ఎలకిత మఫ్లియా ఇరుకు సందులో చిక్కామయ్యా, ఇలకిత మఫ్లియా దయచేసి ఇటు చూడవయ్యా, మలెపులే మూర 40. రాజేష్ బాబు చూసాడంటే అమ్మయ్యా, 2 జాబులు ఎలాగా అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఓకే, నా జాబ్ ఒకటి ఉంది, దాన్ని కూడా సెట్ చేస్తా. ఆయన సాఫ్ట్వేర్ లో బిజీ, ఆయన కూడా సెట్ చేస్తారా? నెత్తిని గంపెట్టి పంపించేస్తుందేమో కాలనీ మొత్తం. వామ్మో, మళ్ళా కలెక్షన్ మంచిగా ఉంటుంది ఇంటికి. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఓకే, ఏం పేరండి? స్వప్న. స్వప్న. స్వప్న ముగ్గ అయితే నేను గొంపెమ్మని. బావ పేరేంటి? లీలాకృష్ణ. లీలాకృష్ణ బావ, నేను గొబ్బెమ్మని చేసింది బావ మొత్తం ఇక్కడ. ఒక యానిమల్ గా మీరిద్దరు మారి హ్యాపీగా బీచ్ లో పాట వేసుకోవాలంటే నువ్వే యానిమల్ గా మారుతావు, ఆయన యానిమల్ గా మారుతారు? ఇద్దరం హార్స్లే. ఇద్దరు హార్స్లే. మరి సముద్ర పొడ్డున అన్నారు కదా బీచ్ లో. అచ్చా, పరిగెడతారు.
ఏం చేస్తాడు బావా? లోకో పైలట్. హ్యాపీగా నలుగురు కలిపి ట్రైన్ లో వెళ్ళిపోవచ్చు, ఇంకేముంది. ఎప్పుడైనా చూపించారా మొత్తం ట్రైన్ సెక్షన్ ఎలా ఉంటది? తనే డ్రైవర్ కాబట్టి మొత్తం పిల్లలందరికి ఇట్లా చూపించారు. చాలా ఫొటోస్. అది కూడా కష్టమైన జాబే, హార్డ్ వర్క్, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. అవును, ఇప్పుడు రన్నింగ్ స్టాఫ్, ఎప్పుడు డ్యూటీ చేస్తూనే రెస్పాన్సిబిలిటీ అంతా మొత్తం నేనే తీసుకుంటాను. స్వప్న గారు, ఇక మొదలు పెడదాం. ఓకే, మీరు ఎందులో ఫేమస్? డాన్స్ లోనా, సింగింగ్ లోనా? సింగింగ్ లో. ఓకే, సింగర్ మీరైతే? కాదు, గ్రేట్ సింగర్. గ్రేట్ సింగర్. ఏదో ఒక లైన్ పాడండి చూద్దాం. అందరూ చెవులు మూసుకోండి అమ్మా. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మీనికేమి కాదు, మేను సోకి నీ సోకు కందేనే. సూపర్, నిజంగా చాలా మంచి వాయిస్ స్వప్న గారు. కామెడీ పక్కన పెడితే రియల్లీ గ్రేట్. ఓకే, రెడీ, వినండి ఇప్పుడు. యాజ్ ఇట్ ఈస్ చెప్పేయండి ఫటాఫట్. ఓకే. ఉరుములో మెరుపు, అరకలోయలో ఉరుకు, చెరుకు తోటలో కొరుకు, కలుపు చేలో ఇరుకు. ఉరుములో మెరుపు, అరకులోయలో ఉరుకు, ఉరుకు, చెరుకు తోటలో కొరుకు, కొరుకు, కలుపు చేలో ఇరుకు. కలుపు చేలో ఇరుకు. 4 చెప్పండి ఇప్పుడు కలిపి ఫాస్ట్ గా. మళ్ళీ చెప్పండి ఒకసారి. టెన్షన్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నన్ను చూసి కూడా ఫేవరెట్ యాంకర్ కదా, అందుకని. అప్పుడు టెన్షన్ ఎందుకు వస్తుంది? ఇష్టంతో వస్తుంది. ఓ, ఈ మధ్య అలా జరుగుతుందా? ఉరుములో మెరుపు, అరకలోయలో ఉరుకు. ఓకే, చెరుకు తోటలో కొరుకు, కలుపు చేలో ఇరుకు. ఉరుములో మెరుపు, అరకులోయలో చెరుకు, ఉరుకు, చెరుకు తోటలో కొరుకు, అరక చేలో కలుపు చేలో ఇరుకు. ఫాస్ట్ గా ఎవరు చెప్పకండి. నువ్వు అటు ఇటు చేసి నేను మర్చిపోతున్నాను. ఉరుములో మెరుపు, అరకు చేలో కొరుకు, చెరుకు తోటలో. అరకు చేలో ఉంటదా? ఉరుములో మెరుపు, అరకులోయలో ఉరుకు, చెరుకు తోటలో కొరుకు, కలుపు చేలో ఇరుకు. ఉరుములో మెరుపు, అరకు ఉరుములో మెరుపు, అరకులోయలో ఉరుకు, చెరుకు తోటలో కొరుకు, కలుపు చేలో కొరుకు, ఇరుకు. ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? అర్చన. అర్చన, ఏం చేస్తారు బావగారు? బిల్డర్. మనం డైరెక్ట్ టంగ్ ట్విస్టర్కి వెళ్ళిపోదాం. ఓకే. గిలియే గిలియే గిలిగిలియే, ఎవరు చూడకుండా గిల్లే. గిలియే గిలియే గిలిగిలియే, ఎవరు చూడకుండా గిల్లే. ఎవరన్నా అడిగితే ఒక సినిమా కథ అల్లే. ఎవరన్నా అడిగితే ఒక సినిమా కథ అల్లే. చెప్పే. గిలియే గిలియే, ఎవరు చూడకుండా గిల్లే. 3 గిలియలు కావాలి. గిలియే గిలియే గిలియే, గిలియే గిలియే గిలిగిలియే. గిలియే గిలియే గిలిగిలియే, ఎవరు చూడకుండా గిల్లే. అడిగితే సినిమా కథ చెప్పే. ఎవరైనా అడిగితే సినిమా కథ అల్లే. ఎవరైనా అడిగితే సినిమా కథ అల్లే. మళ్ళీ ఫాస్ట్ గా. గిలియే గిలియే గిలిగిలియే, ఎవరు చూడకుండా గిల్లే. ఎవరైనా అడిగితే సినిమా కథ అల్లే. ఫాస్ట్ గా. గిల్లినప్పుడు ఇలా గిల్లాలి మరి. గిలియే గిలియే గిలిగిలియే, ఎవరు చూడకుండా గిల్లే. ఎవరైనా అడిగితే సినిమా కథ అల్లే. ఇప్పుడు డాన్స్ చేస్తూ చెప్పాలి ఇదంతే. ఓకే, రెడీ. ఆ గిలియే గిలిగిలియే గిలియే, ఎవరు చూడకుండా గిల్లే. ఎవరైనా అడిగితే సినిమా కథ అల్లే. గిలియే గిలియే గిలిగిలియే, ఎవరు చూడకుండా గిల్లే. ఎవరైనా అడిగితే సినిమా కథ అల్లే. ఆహా, అది. ఓకే, ఈ రోజు అందరూ ఎరగదీశారు, అందులో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. రజనీ గారు, కంగ్రాచులేషన్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. జీబ్రా అంటే నాకు చాలా ఇష్టం. రండి జీబ్రా గారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఓకే, ఓ శివంగిలో గేమ్ రెడీ. ఏం లేదండి, ఈరోజు చాలా సింపుల్ గేమ్. సో ఇక్కడ 2 రింగులు ఇచ్చాం కదా, 2 రింగులు ఇలా పెట్టి ఈ రంగుల గ్లాసులు ఆల్టర్నేట్ రంగు అనమాట. ఒకసారి బ్లూ పెట్టామనుకో, ఒకసారి రెడ్ దీనిపైన, ఆ తర్వాత బ్లూ, ఆ తర్వాత రెడ్, అలా ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టి ఆ రింగులు ఒక్కొక్కటి బయట తీయాలి. టవర్ తీసేటప్పుడు ఇవి పడినా మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో అవి పడకుండా జాగ్రత్తగా 2 రింగులు తీయాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి తీయాలి. మీరే ఇది బిల్డ్ చేసుకోవాలి, మీరే తీసుకోవాలి. సో 1 మినిట్ టైం ఇస్తా. ఫస్ట్ మాన్సా రెడీగా ఉంది. గేమ్ చూడండి, మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత ఆడుదురు కానీ. మాన్సా రెడీయా? రెడీ, 3, 2, 1 స్టార్ట్.
ఓకే, ఇప్పుడు ఒక రింగ్ది నెమ్మదిగా. సూపర్ 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 సూపర్. ఇటొచ్చేయి. గుడ్ 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 గుడ్. One stop. అయ్యో. సో 2 2 + 2 6 పాయింట్స్. సో ఫస్ట్ మానస వచ్చింది. సో 2 2 2 6 పాయింట్లు సాధించింది 1 minute లో. మీకు కూడా 1 minute టైం ఇస్తా. సో 1 minute లో మీరు కనీసం 8 పాయింట్లలో సాధించగలగాలి. ఓకే, రెడీ? 3 2 1 స్టార్ట్. స్టాప్. సో మొత్తానికి మనకి 4 పాయింట్లు వచ్చాయి. ఓకే, సూపర్. కూర్చోండి. శ్రీదేవి గారు వచ్చారు. అబ్బో, అసలే జగదేక సుందరి అతిలోక సుందరి వచ్చారు కాబట్టి చూద్దాం ఎన్ని పాయింట్లు. మనం 8 వేస్తాం అనుకోండి, సేఫ్ సైడ్ అలా పడి ఉంటాయి. రెడీ? 3 2 1 స్టార్ట్. శ్రీదేవమ్మ ఎప్పుడు తీస్తావు నువ్వు అలాగా? ఫాస్ట్ 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 ఫాస్ట్. కూల్గా పడగొట్టావు కనుక ఎంత ఇట్టాక. సూపర్ హిట్ వచ్చాయి. ఇటు వస్తావా? ఇంకెందుకు, ఉన్నదే 3 సెకండ్లు. ఎన్ని పాయింట్లు వచ్చాయి మనకి? 4. నెక్స్ట్ రండి. మౌనిక రెడీ? 3 2 1 గో. తీసేయి కూల్గా. ఓకే, ఇటు వచ్చి అది. ఓకే,
5 4 3 2 1 స్టాప్. ఆరేసావు. ఓకే, ఈరోజు ఓ శివంగిలో 6 పాయింట్లు మానస అండ్ 6 పాయింట్లు మౌనిక ఇద్దరు వేసి సో విన్నర్స్ గా గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మౌనిక, కంగ్రాట్స్ మానస. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వసంత గారు. వసంత గారు రండి. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. సో చెప్పండి, ఏంటి మీ మనసులో ఉండే ఆ రిగ్రెట్? నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయేదండి. ఎంత మీ వయసు అప్పుడు? 17 years లోనే మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత 6 years కి మా నాన్న కూడా చనిపోయాడు. సో ఎంతమంది పిల్లలమ్మా మీరు? ఒక పాప ఒక బాబడి. మా అక్క మ్యారేజ్ కాగానే మా అమ్మ చనిపోయేది. అక్క మీరు ఇద్దరే? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు, ముగ్గురు పిల్లలు. సో అమ్మ ఎందుకు చనిపోయారు? ఏమైంది? తనకి ఆపరేషన్ సక్సెస్ కాక చనిపోయింది. చనిపోయింది తను 3 months చాలా సఫర్ అయిపోయింది. అసలు మమ్మల్ని చూడాలన్నా కానీ తను భయపడేది. ఆపరేషన్ అయిన తర్వాత మా అక్కల్లోనే మా అమ్మని చూసుకుంటాము, మా తమ్ముళ్ళు మా నాన్నని చూసుకుంటామండి. ఇప్పటికీ నాకు కొంచెం ఏదైనా బాధ అనిపించినా వాళ్ళే నాకు తోడు నీడు ఉంటారండి. వాళ్ళు అయినా అమ్మ నాన్న ప్రేమ అనేది మనకి ఎప్పటికీ దొరకదు. ఇంత పెద్దగా అయ్యా కానీ మాకు అమ్మ కావాలి నాన్న కావాలి అని చాలా బాధగా ఉంటుంది. అమ్మ విషయంలో నాన్న విషయంలో అదే బాధ ఫీల్ అవుతారు. నాన్నగారు ఎందుకు చనిపోయారు? నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. సో అంటే అమ్మ లేదు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఆ టెన్షన్ లో ఆయన చాలా సఫర్ అయి ఉంటారు. లేదండి, నా దగ్గరకు వచ్చారు. మా నాన్న నైట్ నా దగ్గర 10-11 వరకు మా నాన్న నా దగ్గరే ఉన్నారు. నైట్ మధ్యరాత్రి 2కి చనిపోయారండి. తర్వాత నా మ్యారేజ్ 2 years తర్వాత మా నాన్నమ్మ కూడా మా అమ్మ చనిపోయిన పికర్తో 50 daysకి మా నాన్నమ్మ కూడా చనిపోయేదండి. తనతో మా అమ్మ చనిపోయిందని పికర్తో మా నాన్నమ్మ చనిపోయింది. నిజంగా తల్లి తండ్రి లేరు అని తలుచుకుంటే నిజంగా లేని ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేదు, అమ్మ సపోర్ట్. సో మీరు పెద్ద ఎదిగిన తర్వాత కూడా మీ అమ్మగారు గుర్తొస్తున్నారు అంటే అమ్మ చూపించే ప్రేమ అంత గ్రేట్ అని ప్రతి ఒక్కరికి. సో బట్ మీరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అమ్మ కోసం ఆలోచిస్తారు కాబట్టి సో మీరు ఇలా కంటతడి పెడితే మీ పిల్లలు కూడా తట్టుకోలేరు కాబట్టి మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఈరోజు మన ఫ్యామిలీలో మీ బాధ చెప్పుకున్నారు అంటే అమ్మ లేదు నాన్న లేదు అంటే ఇంకో బాధ కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా హాలిడే వచ్చిందంటే అమ్మ దగ్గరికి పరిగెట్టాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి, స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. సో ఎవరైనా మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము అన్నప్పుడల్లా మీకు అమ్మ నాన్న గుర్తొస్తూ ఉంటారు. సో ఆ బాధ జీవితాంతం ఉండేదే. సో మనకు ఆ అదృష్టం లేదు అని మనం అనుకోవాలి తప్ప సో అదృష్టం ఉన్న వాళ్ళు అమ్మ నాన్నని పట్టించుకోవట్లేదు. సో అమ్మ నాన్న కావాలి అనుకున్న వాళ్ళకి దేవుడు అమ్మ నాన్న తొందరగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా విధి. సో ఈ రోజు మన ఫ్యామిలీలోకి వచ్చారు కాబట్టి మీరు ఒక ఆడబడుచులా మీ కొడుకు దగ్గరకు వచ్చినట్టు మీరు హ్యాపీగా ఫీల్ అయితే వెళ్ళాలి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. సో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. నమస్తే.